రైట్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ చూస్తున్నాము. జస్ట్ మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 12,503 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అదేవిధంగా కాంగ్రెస్కి వచ్చేసి 12,292 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. సో 211 ఓట్ల ఆధిక్యంలో, స్వల్ప ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ ముందంజ ఉంది. సో ఇప్పటివరకు మనం చూసాం పోస్టల్ బ్యాలెట్ నుంచి సెకండ్ రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ ముందంజ ఉన్నప్పటికీ థర్డ్ రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీ 211 ఓట్లతో ముందంజ ఉంది. ఇప్పుడు నాలుగో రౌండ్ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఎందుకంటే ప్రతి రౌండ్కు చేంజ్ అవుతుంది. ఇంకా డివిజన్లు ఉన్నాయి. ఇంకా ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. సో చూద్దాం. మొత్తానికి ఒక గంటలో అయితే ఒక ట్రెండ్ సెట్ అయితే మారబోతుంది. ఎలా ఉండబోతుందో తెలియబోతుంది. సో మొత్తానికి దీనికి సంబంధించి మనము డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనకు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు కూడా మనకు రాబోతున్నారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రవలి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వద్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి, ఎలా అనిపిస్తుంది బీజేపీ జూబ్లీహిల్స్ కౌంటింగ్ సంబంధించి రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఏంటి, బీజేపీ పార్టీ వస్తుంది, సరే సెకండ్ ప్లేస్ అన్నా ఉండబోతుంది అనుకున్నారు, కానీ చూస్తే మళ్ళీ థర్డ్కి వెళ్తున్నట్టుంది. ఏమనిపిస్తుంది టోటల్గా ఈ రిజల్ట్ చూస్తూ ఉంటే? రాజేష్ గారు, మీకు కో ప్యానలిస్ట్ కు ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. భారతీయ జనతా పార్టీ జూబ్లీకి శతవిధాల కానీ ఆ ప్రాంత ప్రజలంతా కూడాను రెండు పార్టీలనే పోటీగా తీసుకుంటున్నారు. వాస్తవంగా అక్కడ చూస్తే రాజేష్ గారు, నేను చాలా అక్కడ తిరిగాను. ఆ ప్రాంతం అంతా కూడా రియల్ గా చాలా 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 వెనుకబడ్డ ప్రాంతం. కాంగ్రెస్ రూలింగ్ చేస్తాం 2 సంవత్సరాల నుంచి. అంతకుముందు బీఆర్ఎస్ 3 సార్లు గెలిచినారు. గోపీనాథ్ గారు సర్కార్ టీఆర్ఎస్ ఉండే ఏం చేయలేదు. ఏం పట్టించుకున్నట్టు ఆ ప్రాంతంలో పేదరికం కావచ్చు, లేకుంటే మినిమం అమ్యూనిటీస్ కావచ్చు, బేసిక్ అమ్యూనిటీస్ కావచ్చు, ఏ వార్డ్ లో కూడాను, ఏ డివిజన్ లో కూడాను ఆ యొక్క ప్రాంత ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఆ 2 సర్కార్లు కూడా. కాబట్టి మాకు ఎక్కడో ఒక చోట అనిపించింది. లాస్ట్ టైం మాకు అసెంబ్లీలో ఇదే దీపక్ రెడ్డికి 25,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి 65,000 ఓట్లు వచ్చినాయి. సో ఈసారి గట్టి పోటీని ఇస్తాం, గెలుస్తాము, గెలవాలనే లక్ష్యంతో మా కార్యకర్తలు మేమంతా కూడా పనిచేయడం జరిగింది. బ్యాడ్ లక్ ఈ యొక్క 2 పార్టీలు కూడా మరి మళ్ళొకసారి ప్రజలు ఓటేసి ఆలోచించారంటే నిజంగా కూడా ప్రజలు, నేను రిక్వెస్ట్ చేస్తాను ప్రజలందరూ కూడా, ఆ 2 పార్టీలే బాధ్యులు కదా అన్డెవలప్మెంట్ కి. ఆ ప్రాంతం మొత్తంగా కూడా పట్టించుకున్న పాపాన ఆ యొక్క ప్రాంతంలో స్లమ్స్ గానే ఉన్నాయి. స్లమ్స్ పోయి మినిమం గా టౌన్షిప్ వాతావరణం రాదు అక్కడ. మన నాయకులు కూడా అక్కడ ఓట్లప్పుడు తప్ప ఇంకా మామూలు టైంలో పోయిన పాపాన ఉండకపోవచ్చు. ఇప్పుడు వెళ్ళమని చెప్పండి, ఎలక్షన్ తర్వాత ఉండమని చెప్పండి, ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకొని ఉండమని చెప్పండి. వారానికి 2 రోజులు అక్కడ డివిజన్ వారిగా పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఉండమని చెప్పండి. ఆ ప్రాంతంలో గఫూర్ మచ్చిలాగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేదలు నివసించే సంస్థలు ఉండమని. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరేమంటున్నారంటే, సో నేను కూడా అక్కడ తిరిగాను, అక్కడ ప్రచారంలో నేను కూడా తిరిగాను, అక్కడ ప్రజలు దీనావస్థల పరిస్థితులు ఉన్నారు అనే విధంగా మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి మరి అటు బీజేపీ వైపు ఎందుకు మారలేకపోయారు? మరి నేను అదే చెప్తున్నాను. జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ, ఓటర్స్ యొక్క టెండెన్సీ ఏముంటది, నెక్ టు నెక్ ఏ పార్టీ ఉన్నది. 2వ దశలో, మొదటి దశలో బాగా గట్టిగా పోటీ కనబడతా ఉన్నది. సో దానికి వేస్తే బాగుంటే మా ఓటు వృధా పోదు అన్న విషయం అని ఆలోచించే రకం సుమారు 15 నుంచి 20% ఓటర్స్ ఉంటారు. కళ్ళ ముందర కనబడుతున్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కళ్ళ ముందర సునీత గారు సానుభూతి, ఒక మహిళ. సో ఈ రెండింటి మధ్య ప్రజలు ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక్కడికి గెలిచిన అధికారంలో రాదు. 8 మంది గెలిచిన చోట కూడా మా ఎమ్మెల్యేలు మొర్రోమనే అసెంబ్లీలో ఉన్న సంగతి ఆ ప్రాంత ప్రజలు విని ఉంటారు. నాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ గారు, మీకు తెలియని కాదు, యు ఆర్ సీనియర్ జర్నలిస్ట్. నాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ రకంగా సౌత్ తల్లిని చూస్తున్నారు? ఇది న్యాయమా? ఇది ఈ యొక్క రాష్ట్రానికి అన్ని ప్రాంతాల్లో అన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థానాలు అన్ని కూడా ముఖ్యమంత్రి సర్కార్ కిందికి వస్తాయి. బీజేపీ, బీఆర్ఎస్, ఇంకా ఇతర పార్టీలు ఉన్న ప్రాంతం అంతా కూడా నాకు సంబంధం లేదు, మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయితే మీ ప్రాంతాన్ని పట్టించుకుంటా.
మీరు కాంగ్రెస్ చేరితేనే మీ గురించి ఆలోచిస్తానని చెప్పే కల్చరు టిఆర్ఎస్ చేసింది, పాటించింది. సిమిలర్లీ ఇవాళ కాంగ్రెస్ కూడా పాటిస్తా ఉన్నది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు గెలిచిన సర్కార్లకు వచ్చేది లేదు. ఒక్కరు గెలిచిన డెవలప్మెంట్ కాకపోవచ్చు ముఖ్యమంత్రి. కానీ ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, పదే చెప్తూ ఉండే బీజేపీ బీఆర్ఎస్ కోసమే పనిచేస్తుంది జూబ్లీస్ లో అనే విధంగా అక్కడ ప్రచారం కూడా చేశారు. సో అది ఏమన్నా మీకు మైనస్ అయ్యిండొచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు 2 రోజులు కాలేదు రాజేష్ గారు అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ డేనే ప్రచారంకి వచ్చిన రోజే సాయంత్రం ముఖ్యమంత్రి గారు పక్కనే ఉండి మీరు కాంగ్రెస్ ఓటేస్తేనే ఈ ప్రాంతానికి వస్తా, ఫండ్స్ ఇస్తా అని చెప్పి బెదిరించినారు. లేకుంటే ఈ ప్రాంతం నేను పట్టించుకోను మంత్రిగా ఉండి అని స్లమ్స్ లో ముస్లిం బస్తీలలో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడినారు. కాంగ్రెస్ గెలిస్తే మాత్రమే ఈ యొక్క ప్రాంతానికి డెవలప్మెంట్ అంటూ చూస్తారు మీరు, లేకుంటే సమస్య లేని చెప్పి ఈ రకంగా బెదిరించిన తర్వాత ఇది మాట్లాడే పద్ధతిన ముఖ్యమంత్రి గారు మాట్లాడే పద్ధతిరా అజరుద్దీన్ గారు అంటే కాదండి శ్రీనివాస్ గారు అది కాదు. అక్కడ విషయం ఏంటంటే అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారనో లేకుంటే భయపెట్టించారో అనేది కాదు. అక్కడ ప్రధానంగా ఏంటంటే అభ్యర్థి లోకల్ అభ్యర్థి 3 సార్లు పోటీ చేశారు. సో అదెందుకు చూడట్లేదు, అందులో అబ్బాయి బీసీ. సో ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. ఒకసారి మా ప్రతినిధి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తారు. దీని తర్వాత ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఎస్, మొత్తానికైతే కౌంటింగ్ కొనసాగుతుంది. 3rd రౌండ్ అయితే పూర్తయింది, 4th రౌండ్ కొనసాగుతుంది అనేది తెలుస్తుంది. రహీం, నేను ఇంతకుముందు అన్నట్లు 3rd రౌండ్ వచ్చేసరికి 3rd రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉందని తెలుస్తుంది. నిజమేనా? అసలు ఇప్పుడు ఎన్నో రౌండ్ కొనసాగుతుంది? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఇవ్వండి. 3వ పూర్తయింది. బీఆర్ఎస్ దాదాపు 200 లీడ్ లో బీఆర్ఎస్ ఉంది. అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండడం, అంతేకాకుండా 3వ రౌండ్ వచ్చే వరకు ఏదైతే బీఆర్ఎస్ 200 లీడ్ లో ఉందని చెప్పవచ్చు. దాదాపు జూబ్లీ హిల్స్ లో ఓటర్ల విషయానికి వస్తే 4 లక్షల ఓటర్లు ఉన్నారు దాదాపు. అయితే గతంలో చూసినట్లే ఈసారి కూడా, అంటే గత 2 తయారీలను చూసినట్లే ఈసారి కూడా దాదాపు 47.48% పోల్ అయ్యాయి. అంటే ఎంత అవేర్నెస్ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎంత తీసుకొచ్చినా కూడా అవేర్నెస్ కూడా ఏదైతే దాదాపు 2 లక్షల వరకే ఈ యొక్క ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ కూడా ఎక్కువ మోతాదులో ఉండదు. తక్కువ మెజార్టీతోన ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ప్రధానంగా ఇప్పుడు 3 రౌండ్లు పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. 3వ రౌండ్ లో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యంగా ఉందని చెప్పవచ్చు రాజు గారు. రైట్. అంటే ఒకటి మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఇప్పుడు నవీన్ యాదవ్ మా గెలుపు ఖాయమైపోయింది అని చెప్పేసి అతను పెద్దమ్మ గుడికి వెళ్ళి పూజలు కూడా చేస్తున్నారు అని తెలుస్తుంది. నిజమేనా? అయితే ముఖ్యంగా చూసినట్లయితే నవీన్ కుమార్ యాదవ్ గుడికి వెళ్లి పూజలు కూడా పూర్తి దాదాపు 35 నుంచి 40 వేల మెజార్టీతోన నేను గెలుపొందుతున్నా అని చెప్పి మీడియాతో కూడా గతంలో నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, ఈ మీడియాతో కూడా మాట్లాడారు. అంతేకాకుండా నేను గెలుపొందాను అంటూ పూజలు కూడా నవీన్ కుమార్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కూడా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా మాగంటి సునీత కూడా మావి 100% బీఆర్ఎస్, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందువలన ఇక్కడ ఎక్కువ మోతాదులో బీఆర్ఎస్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. నేనే ఆధిక్య మెజార్టీతో దాదాపు 10-15 వేల మెజార్టీతో నేను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నేను గెలుపొందుతానని చెప్పి మాగంటి సునీత కూడా చెప్తున్న విషయం కూడా మనం చూస్తున్నాము రాజు గారు. రైట్, థ్యాంక్ యూ రహీం. చూసాం కదా మొత్తానికి